పాయింట్గా మందు త్రాగడం వల్ల లివర్ డ్యామేజ్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది, కూర్చోవడం కష్టతరంగా ఉంటుంది, తరచుగా కామెర్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, నీరసంగా ఉంటుంది, చిన్న మెదడు తీరు సరిగా పనిచేయదు. రెండో పాయింట్ వచ్చేసి కిడ్నీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాయింట్ వచ్చేసి మూత్ర విసర్జన సరిగా పనిచేయదు, బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళవాపులు సంభవిస్తాయి, బ్రెయిన్ సమస్యలు తలెత్తాయి, ఎక్కువ సమయం నిల్చోలేము, కూర్చోలేము, ఎక్కువ టైం పడుకునే ఉంటాం. మూడో పాయింట్గా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇది రామకృష్ణ గారు హార్ట్ అటాక్ వస్తుంది, గుండె సంబంధించిన నాళాలు మూసుకుపోతాయి, పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది, రక్తస్రావం సరిగా జరగదు, మందు తాగటం మూలన నరాల బలహీనత వస్తుంది, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగో పాయింట్గా ఊపిరితిత్తుల సమస్య. మందు సేవించడం వలన ఊపిరితిత్తులు చెడిపోతాయి, నరాల బలహీనపడతాయి, శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతాయి, విపరీతమైన దగ్గు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, టీబీ సమస్యలు తలెత్తుతాయి, ఆస్తమా సమస్య వస్తుంది, కాళ్ళ నొప్పి వాపు సంభవిస్తుంది. నైట్ వైజ్గా తీసుకున్నాం. తర్వాత గ్రూప్ వస్తుంది, సంతాన సమస్యలు తలెత్తుతాయి, స్పెర్మ్ కౌంట్ క్షీణిస్తుంది, మందు త్రాగటం వలన తలనొప్పి వస్తుంది, కంటి చూపు క్షీణిస్తుంది, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది, శరీరం బలహీనమై బాడీ షేక్ అవుతుంది, ముఖం వాపు సంభవిస్తుంది, కొంచెం గట్టిగా చెప్పండి, ముఖం వాపు సంభవిస్తుంది, రక్తహీనత వలన హిమోగ్లోబిన్ HB% తగ్గిపోతుంది, ఆల్కహాల్ వలన పేగులు పలచనబడతాయి, ఆల్కహాల్ తీసుకోవడం వలన గొంతు పచ్చి చేస్తుంది, మద్యం అదిగా తీసుకోవడం వలన వాంతులు అవుతాయి, మద్యం అదిగా తీసుకోవడం వలన వాంతులు అవుతాయి, మందు త్రాగడం వలన మతి స్థిమితం కోల్పోతాము, రోడ్లపై ఎగ్జాంపుల్ చైతన్య పక్షవాతమా నరాల బలహీనత వస్తే పక్షవాతం అంతేనా? అదే ఉందా కొద్దిగా అది తర్వాత టాపిక్. మందు త్రాగటం వలన మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై పడిపోవడం వలన శరీరానికి గాయాలు అవుతాయి, మందు త్రాగడం వలన షుగర్ బీపీ లెవెల్స్ తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి, అప్పైన మందు త్రాగటం వలన కంటి సమస్యలు ఎదుర్కొంటాము, టైంకి తినకపోవడం వలన గ్యాస్ ఫామ్ అవుతుంది, మద్యం త్రాగటం వలన మానసికంగా కృంగిపోతుంది. చదువుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం పూర్తిగా త్రాగుడుకు బానిస అయితే మనకు వచ్చే ఆరోగ్య సమస్య ఏంటి తెలపండి. ఒకటి జవాబు, పూర్తిగా లివర్ డ్యామేజ్ అవుతుంది. గట్టిగా పూర్తిగా లివర్ డ్యామేజ్ అవుతుంది. చెప్పు బాబా. లివర్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది? లివర్ డ్యామేజ్ అయితే ఏమవుతుందమ్మా? మీరే చెప్పండి. లివర్ డ్యామేజ్ అయితే పూర్తిగా ఇబ్బంది పడి మంచాన పడే అవకాశం ఉంది, ఏదైనా అరగదు, వామిటింగ్స్ ఎక్కువ, ఇక ఏడు నుంచి ఈ కింద పని చేయకండి, ఏడు నుంచి పూర్తిగా క్లోజ్డ్గా లివర్ మనం ఎప్పుడైతే మందు ఎప్పుడైతే బంద్ చేసినామో దాని అంతటా అదే సవరణ చేసుకుంటుంది. లివర్కి పూర్తి మెడిసిన్ అనేది
కంపెనీ ఇంతవరకు కనిపెట్టలా 99% పాడైనా 1% కనిపెట్టున్నా దానికి అది కవర్ చేసుకుంటుంది. రికవరీ ఆస్కారం ఎవరికి ఒక్కదానికే పెట్టింది అది కిడ్నీలు డ్యామేజ్ అయ్యి ఫెయిల్యూర్ అవుతాయి. కిడ్నీ డ్యామేజ్ అయితే ఫెయిల్యూర్ అవుతాయి. అవుతుంది. అంటే ఏం జరుగుతుంది? కిడ్నీ డ్యామేజ్ అవుతాయి, ఫెయిల్యూర్ అవుతాయి. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అయిపోవటమే. కిడ్నీ డ్యామేజ్ అయింది అంటే ఏది ప్యూరిఫైడ్ అవ్వదు లోపల బ్లడ్ ప్యూరిఫై అవ్వదు. బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కదా. డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అవును. తయారు చేసిన తర్వాత మరణం నెక్స్ట్. నెక్స్ట్ పక్షవాతం వచ్చేదానికి ఆస్కారం ఉంది. నరాల బలహీనతకు దారి తీస్తుంది. నరాల బలహీనత పక్షవాతం అదే కదా. అవును. నరాలు మందగించినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా పడిపోతుంది, పెరాలసిస్ వచ్చింది. అధికంగా మందు సేవించడం వలన ఈ రక్త ప్రసరణ తగ్గిపోయి, అంటే మన ఐవి అంటే నరాల్లోంచి రక్త ప్రసరణ తగ్గిపోయి రక్తం తిరక్క పక్షవాతం రైట్ అండ్ లెఫ్ట్ పార్ట్ 1 పార్ట్ 2 రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్. కంటి చూపు పైన ప్రభావం పడుతుంది. కంటి చూపు మందగిస్తుంది. కంటి చూపు మీద కూడా ప్రభావం ఉంది. ఎట్లంటే మనం అధికంగా సేవించడం వలన వీటైన వస్తువు కదా, ఆల్కహాల్ అనేది వీటైన వస్తువు. ఈటు హీటైన వస్తువు వేడిగా వస్తువు కాబట్టి కంటి చూపు పైన ప్రభావం పడి కంటి చూపు మందగిస్తుంది. అనేక రకాలైన క్యాన్సర్లకు కారణం కావచ్చు. లంగ్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, హార్ట్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, ఇట్లాంటి అన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. గుండె క్యాన్సరు, రకరకాల క్యాన్సర్లకు కూడా దారి తీయచ్చు ఈ మద్యం వల్ల. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈ మద్యం తాగటం వల్ల ప్రేగుల్లో మంట ద్వారా కొన్ని రకాలైన యాసిడ్స్ రిలీజ్ అవడం వల్ల అల్సర్స్కి దారితీస్తుంది. ఈ అల్సర్లు ముదిరితే క్యాన్సర్స్కి దారితీస్తాయి. ప్రేగుల్లో పేగిపోతా. ఏంటంటే మనం పొద్దాక అస్తమానం మందు తాగుతూ ఉంటాం కదా, కొంత సమయం లేట్ అయితే పేగుల్లో మంట వచ్చేస్తుంది. మళ్ళీ తాగితే మంచి సవరణ అయితే 1 గంట దాకా మళ్ళీ ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ తర్వాత యథావిధిగా అట్లనే ఉంటుంది అన్నమాట. కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవటం వల్ల ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కరెక్టే. తాగుడు సొల్యూషన్ లేదు. అది బంద్ చేస్తేనే అల్సర్ తగ్గిదేమనే చెప్తాము. ఒకవేళ బంద్ చేయలేదంటే ఈ అల్సర్ అనేది ముదిరింది అంటే అది క్యాన్సరే. అవును. అల్సర్ అంటే ఏం లేదు, పేగుల్లో పుండ్లు, ఆ పుండ్లు ముదిరినాయి అంటే క్యాన్సర్. అది మద్యపానం ఎక్కువగా చేయటం వల్ల ప్యాంక్రియాసిస్ డ్యామేజ్ అవుద్ది. క్లోమగ్రంథి డ్యామేజ్ అవుద్ది. ఆ క్లోమగ్రంథి డ్యామేజ్ అయ్యింది అంటే ఇన్సులిన్ రిలీజ్ చేయలేదు అంటే జాండీస్ కూడా వస్తాయి, కామెర్లు కూడా వస్తాయి. జాండీస్కి కూడా దారితీస్తుంది. రకరకాలైన కామెర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లివర్ కామెర్లు, గుండె కామెర్లు. చెప్తున్నా బాబాయ్ ఏమన్నా దాని గురించి? మద్యపానం సేవించడం వల్ల మతిమరుపు పెరుగుతుంది. మద్యపానం చేయటం వల్ల ఆ వ్యక్తి భ్రమలోకి వెళ్ళిపోతాడు. బాగా మద్యపానం చేయటం వల్ల, కంటిన్యూస్గా హెవీగా మద్యపానం చేయటం వల్ల ఆ వ్యక్తి ఒక రకమైన తన ముందు ఏం జరుగుతుందనే తెలియదు. తను ఏదో జరుగుతుంది అనుకుంటాడు, ఏం జరగదు అక్కడ. మన మద్యపానం ఎక్కువగా చేసే వ్యక్తి భ్రమలోకి వెళ్తాడు. ఈ స్టేజ్ దాటిపోయింది అనుకోండి, ఈ భ్రమ అనే స్టేజ్ దాటిపోయింది అనుకోండి, డైరెక్ట్ అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. ఈ స్టేజ్ దాటిందంటే బ్రెయిన్ డెడ్ అలాంటి ప్రమాదం కూడా ఉంది. ఈ మద్యపానం ఎక్కువగా చేయటం వల్ల శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. శృంగారం చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అంటే శుక్ర కణాల కౌంట్ తగ్గిపోద్ది. అండ్ పిల్లలు శుక్ర కణాల కౌంట్, శుక్ర కణాల నాణ్యత కూడా తగ్గిపోద్ది. పెర్ఫార్మెన్స్ చెయ్యవు. శుక్ర కణాల నాణ్యత తగ్గిపోద్ది. యాక్టివ్గా ఉండవు. శుక్ర కణాలు యాక్టివ్గా పర్ఫార్మెన్స్ చేయవు. సంతానం కలిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల సంతానం కలిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఏది మందు తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు. మందు తాగేవాళ్ళు అది తాగేవాళ్ళే ఎక్కువ. మద్యపానం చేసే వ్యక్తి విచక్షణ కోల్పోవటం జరుగుతుంది. దీనివల్ల అనేక అనర్థాలకు దారితీస్తుంది. విచక్షణ శిక్షణ అంటే ఏంటంటే సమాజంలో గెలవ కోల్పోతారు. విచక్షణ ఏం చేస్తాడో అర్థం కాదు. ఏం చేస్తారో ఏం అర్థం కాదు, చేస్తారో ఏం తెలియదు, మాట్లాడతారో ఏం మాట్లాడతారో తెలియదు. ఏం చేస్తారో తెలియదు. అది ఆ విచక్షణ కోల్పోయి అనేక అనర్థాలు. విచక్షణ అంటే దాన్ని చూసుకెళ్ళి పడ్డప్పుడు ఆటోమేటిక్ సమయస్ఫూర్తి కూడా కాదు. విచక్షణ అంటే సమయస్ఫూర్తి వచ్చిందా? కాదు. కాదు. అసలు అది చేయాలా వద్దా ఆలోచించే జ్ఞానం ఆలోచించే జ్ఞానం ఉంటుంది కదా. అది మంచిగా చెడా అని ఆలోచించే సమయస్ఫూర్తి అంటే దానికి స్పాంటేనియస్ గా రెస్పాండ్ అవ్వటానికి సమయస్ఫూర్తి అంటారు సార్. ఇక్కడ విచక్షణ సమయస్ఫూర్తి బయటపడడం. విశేష కోల్పోతాడు. దానివల్ల అనేక అనర్థాలు వస్తాయి. మద్యపానం చేయటం వల్ల హార్ట్లో బ్లాక్స్ ఏర్పడతాయి. స్టంట్స్ వేయాల్సి రావచ్చు. వాల్స్ ఉంటాయి కదా, బ్లాక్స్ ఏర్పడతాయి. ఏది బ్లడ్ బ్లాక్స్ ఏర్పడతాయి. దానికి స్టంట్ అన్నా వేయాల్సి వస్తుంది, లేదంటే డైరెక్ట్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. చేయొచ్చు. గుండెకి పోకపోతే ఏమైంది? రక్తం సరిపోతుంది. స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ అయితే మరణమే కదా. పోవాల్సిన దాంట్లో పోవాలి, అది పోవట్లేదు. ఏమవుతుంది? మంచి మన ఫ్రీ బాటిల్ ఉందండి, ఇంట్లో నీళ్ళు మంచిగా పోతుంది. పోకుండా అడ్డు పెడితే ప్రెజర్తో పోయినట్టే కదా. అసలు పోలేకపోతే దీనికి కావాల్సిన నీళ్ళు, గుండెకి కావాల్సిన ఏంటి? మొత్తం శరీర భాగాలు మొత్తాన్ని గుండె కదా పంపించేది. రక్తాన్ని పంపు చేసి పంపించిద్దా లేదా? అదే కదా, పంపింగ్ చేస్తుంది. పంపింగ్ చేయకుండా నువ్వు ఒక్కడే ఆపేస్తే చేయలే కదా. శరీరానికి ఎట్లా పంపించింది రక్తం? పంపించలేదు కదా. పంపించకపోవడం వల్ల చనిపోయేస్తారు. మద్యపానం చేయటం వల్ల విపరీతమైన వేడి ఉంటుంది బాడీలో. దానివల్ల ఫైల్స్ వచ్చే ఏది డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. మద్యపానం చేయటం వల్ల బాడీలో హీట్ అనేది ఎక్కువ ఉండి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా లేక ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తప్పేనా? 90% ఆల్కహాల్ అంటే వేరేది ఇంకా ఆల్కహాల్ ఓవర్ సిట్టింగ్. డైజెషన్ సిస్టమ్ సరిగా పనిచేయదు కాబట్టి మనం మొక్కటం అది ఇది చేస్తాం కాబట్టి వేడి, దానివల్ల ఫైల్స్ వచ్చేదానికి కూడా మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల బాడీ షేకింగ్ మరియు ఆకలి మందగించడం జరుగుతుంది. తద్వారా వ్యక్తి బాగా నీరసించిపోతాడు. ఇది వాస్తవమైన మాట. షేకింగ్ బాడీ Body విపరీతమైన shake షేకింగ్లోకి వెళ్ళిపోతాం. అన్నం తిన్నామంటే అన్నం తినబుద్ధి కాదు, ఊగా దాని మీద గుంజుతుంటుంది. కొన్ని సందర్భాల్లో అధికంగా మద్యం సేవించడం వల్ల బ్లడ్ వామిటింగ్స్ జరుగుతాయి. నార్మల్ వామిటింగ్స్ కూడా అనేక సార్లు జరుగుతాయి. ఏది హెవీగా మద్యం సేవించడం, కంటిన్యూస్ మద్యం సేవించడం వల్ల బ్లడ్ వామిటింగ్స్ ఏమవుతుంది? తాగిన అదే వస్తుంది కదా, వామిటింగ్. నార్మల్ వామిటింగ్స్ అనేక సార్లు అవుతాయి. కొన్ని సందర్భాల్లో సరైన వైద్యం అందకపోతే, ఇమీడియట్ కనుక సరైన వైద్యం అందకపోతే వ్యక్తి మరణించడం కూడా జరుగుతుంది. ఈ వామిటింగ్స్ కనుక కంటిన్యూస్గా అవుతున్నాయి, సరైన వైద్యం అందలేదు, ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, అప్పుడు మనిషి చచ్చిపోయేదానికి కూడా ఛాన్స్ ఉంది. దంతాలకు సంబంధించిన రుగ్మతలకు దారి తీయవచ్చు. దంతాల పైన ఉన్న ఎనామల్ పొర దెబ్బతింటుంది ఈ మద్యపానం కంటిన్యూస్గా చేయటం వల్ల. ఎందుకంటే ఏదైనా వస్తువు ఎనామిల్ పవర్ కళ్ళు ఉడిపోవు కానీ తీపులు కొడతాయి. తీపులు కొడతాయి కానీ మా ఆల్కహాల్ వల్ల ఎలాంటి దెబ్బలు ఎక్కువ అనుకుంటాను. అంటే ఆ పవర్కి కంటిన్యూస్. ఓకే ఓకే, మీ ఒపీనియన్. మద్యపానం సేవించడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది, రక్తహీనత ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ తగ్గుతుంది అండ్ రక్తహీనత కూడా ఏర్పడుతుంది. మద్యపానం సేవించడం వల్ల హిమోగ్లోబిన్ అంటే రక్తం అని చెప్పాలి. మద్యపానం సేవించడం వల్ల మధుమేహ షుగర్ పేషెంట్స్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది. ఎక్కువ మద్యపానం సేవించడం వల్ల షుగర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అధిక మోతాదులో మద్యం తాగటం వల్ల మూర్ఛ వ్యాధి ఫిట్స్ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మద్యపానం కనుక విపరీతంగా సేవించడం వల్ల మూర్ఛ వ్యాధి
ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేము ఒక నోట్ ఏంటంటే అందుకని మనిషి భగవంతుడు ఇచ్చిన 100 సంవత్సరాల ఆయుష్ను స్వయంకృతాపరాధంతో మధ్యలోనే ముగించకుండా నుండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మత్తు పదార్థాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. నోట్ పాయింట్. ఆపేయమ్మా.